హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాండురంగం. ఈ వీడియోలో మా ఇల్లుకు ఏ హాల్‌లో ఎన్ని లీటర్ల పెయింట్ అవసరమైందో తెలుసుకుందాం. ఈ ఇల్లు అనేది 9 పిల్లర్లతో నిర్మించబడింది. నేను ప్రజెంట్ హాల్‌లో ఉన్నాను. ఈ హాల్‌లో ఎన్ని లీటర్ల ఏ గోడకు ఎన్ని లీటర్ల పెయింట్ పట్టిందో తెలుసుకుందాం. దీనివల్ల మీకేం ఉపయోగం అంటే, మీ ఇంటికి ఎప్పుడైనా రంగు వేసేటప్పుడు మీకు ఒక నాలెడ్జ్, ఒక అవగాహన వీడియో లాగా ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఎంతో కొంత చిన్న నాలెడ్జ్ అయినా మీకు అందుతుంది. అవగాహన అనేది కలుగుతుంది. సో, ఆ ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ప్రజెంటు నేను హాల్‌లో ఉన్నాను. ఇవేమో డిజైన్ సెల్ఫ్‌లు. డైరెక్ట్ మనం మూతలకి మూతలకిలోనికి ఎంటర్ కాగానే మనకు కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్, అది. నేను ఇప్పుడు తూర్పుకెళ్ళి తూర్పు సైడ్ ఉంటున్న మూతలకి వచ్చాను. ఇవి డిజైన్ సెల్ఫ్‌లు. ఇదేమో టీవీ షెల్ఫ్‌లు. సో, ఈ గోడకేమో ఈ ప్యూర్ కలర్ ఎంత పట్టిందంటే 2 లీటర్లు. ఇంకా ఈ మిగతా 3 గోడలకు ఎన్ని లీటర్ల రంగు పట్టిందంటే 6 లీటర్ల రంగు పట్టింది. మొత్తం ఈ హాల్‌లో ఈ ప్యూర్ కలరు మరియు ఈ లైట్ కలర్ మొత్తం కలిపి 8 లీటర్ల రంగు అనేది పట్టింది. సో, మనం ఎప్పుడైనా వేసుకునేటప్పుడు మనం ఏదైతే ప్యూర్ కలర్ వేసుకుంటామో ఈ గోడకేమో 2 లీటర్ల రంగు పడుతుంది. నెక్స్ట్ మిగతా 3 గోడలు ఉంటాయి కదా, ఆ 3 గోడలు కలిపి 6 లీటర్ల రంగు అనేది పడుతుంది. సో, మనం ఏ కలర్ ఇష్టం వస్తే ఆ కలర్ని అంటే మ్యాచింగ్ అయ్యే విధంగా ఈ కలర్కి ఈ 2 లీటర్లు తీసుకుంటాం కదా సపరేట్గా ప్యూర్‌ది, ఈ కలర్‌కి అలాగే ఈ చుట్టూ ఉన్న 3 గోడలకి మ్యాచింగ్ అయ్యే విధంగా కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక సీలింగ్కి అయితే ప్రతి రూమ్లో వైట్దే వస్తుంది నార్మల్గా. సో, ఆ ఫ్లవర్స్‌కేమో గోల్డ్ కలర్ తీసుకున్నాము. ఓకే, అది హాఫ్ లీటర్ ఏమో తీసుకున్నాము గోల్డ్ కలర్ ఆ ఫ్లవర్స్కు. ఈ బార్డర్ ఏమో మిగతా బెడ్రూమ్లో ఎట్లా ఎక్కువైన రంగు ఉంటుందో అవి కొద్దిగా డిజైన్ కోసం పెట్టేశాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లో రంగు అనేది బెడ్రూమ్లో పట్టినట్లు 8 లీటర్లు పట్టదు. ఎందుకంటే కిచెన్లో ఈ విధంగా టైల్స్ ఉంటాయి కాబట్టి, ఇంకొకటి కిచెన్ కొద్దిగా సైజుని బట్టి రంగు అనేది పడుతుంది. కిచెన్ అనేది మొదట కొద్దిగా చిన్నగానే ఉంది కాబట్టి ఎంత పట్టింది దీనికి కలర్ అంటే 4 లీటర్ల కలర్ అనేది పట్టింది ఫ్రెండ్స్. మనం ఇల్లు సైజుని బట్టి మనము కలర్ అనేది తీసుకోవాలి, రూమ్ సైజుని బట్టి. సో, దీంట్లో కేవలం 4 లీటర్ల పెయింటింగ్ మాత్రమే పట్టింది. దీంట్లో కూడా నార్మల్గా సేమ్ సీలింగ్కి వైట్ పెయింటే పట్టింది. అది మాత్రం వైట్ పెయింట్ మనము ఒక 20 లీటర్స్ బకెట్ తీసుకుంటే వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ సజ్జలు ఉన్నాయి కదా, దీనికి సపరేట్గా మళ్ళీ ఒక పట్టీ లేక పెట్టినాము. ఇట్లా డిజైన్ కోసం మొత్తం మనకు అట్రాక్షన్ ఉండాలి కదా, రూమ్ చూస్తేనే ప్రశాంతంగా ఉండాలి. అందుకని ఈ విధంగా ప్రతిదానికి ఈ సెల్ఫ్లో కూడా ఇట్లా పట్టీ పెట్టేసాము. ఇక నెక్స్ట్ మనము ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ సైడ్ ఏమో అక్కడ సైడ్ సెకండ్ బెడ్రూమ్, ఇదేమో ఫస్ట్ బెడ్రూమ్. దీనిలోకి వెళ్ళి చూద్దాం. సౌండ్ ఫ్యాన్ వచ్చింది, లైటింగ్ జరిగిందని. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ నేను 3 గోడలు అనేటివి చూపిస్తాను ఈ బెడ్రూమ్లో. ప్రతి రూమ్లో 3 గోడలకేమో లైట్ కలర్ ఉంటుంది, ఒక గోడకేమో మనము ప్యూర్ కలర్ వేసుకుంటాం. దానిపైన మళ్ళీ ఇట్లా డిజైన్ వేసుకుంటాం అన్నమాట. డిజైన్ నెమ్మదిలే కానీ ఇంకా డిజైన్ అవి ఉంటాయి కదా, ఐరన్ కొనుక్కొచ్చి అది కూడా పెయింటే. ఇదేం స్టిక్కర్స్ ఏం కాదు, ఒక స్టిక్కర్ కొనుక్కొచ్చి ఆ స్టిక్కర్ని ఇలా పెట్టి దానిపైన ఇలా పెయింట్ గీస్తే సేమ్ జిరాక్స్ లాగా పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ ఎంత పట్టింది దీనికి ప్యూర్ ఇట్లా ఈ కలర్ ఎంత పట్టింది అంటే ప్యూర్గా 2 లీటర్స్ పట్టింది. ఇక మిగతా గోడలకు అన్నిటికీ ఈ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా లైట్ పింక్ కలర్ వేసాము. ఈ లైట్ పింక్ కలర్ ఈ 3 గోడలకు ఎంత పట్టిందంటే 6 లీటర్లు పట్టింది. సో, ఈ రూమ్లో కూడా 8 లీటర్ల పెయింట్ అనేది అవసరమైంది ఫ్రెండ్స్.
ఈ ప్యూర్ కలర్ అయితే ఉంది కదా ఒక గోడకేసింది 2 లీటర్లది. దీన్ని మళ్ళీ దీనికి మొత్తం మ్యాచింగ్ అయ్యే విధంగా ఇట్లా చుట్టూ పట్టీలాగా పెట్టినాం సజ్జలకు. అలాగే ఈ యొక్క సెల్ఫ్‌లకు. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ బెడ్‌రూమ్‌లోకి వెళ్దాం. ఇక్కడ ఎంటర్ కాగానే ఈ గోడ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది అనేది ప్యూర్ ఉంది. ప్యూర్ కలరు. అలాగే ఇలా డిజైన్ కూడా వేసినాము. దీంట్లో కూడా సేమ్ ఆ గోడకేమో ప్యూర్ కలర్ 2 లీటర్లు పట్టింది. మిగతా 3 గోడలకేమో 6 లీటర్లు పట్టింది. సో, ఈ రూమ్‌లో కూడా సేమ్ ప్యూర్ కలర్ 2 లీటర్లు ప్లస్ మిగతా గోడలకు 6 లీటర్లు. మొత్తం 8 లీటర్ల కలర్ అనేది ఈ రూమ్‌లో పట్టింది ఫ్రెండ్స్. ఇక నార్మల్‌గా సీలింగ్‌కి అయితే వైట్ కలరే. అదైతే నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే 20 లీటర్స్ బకెట్ అయితే అన్నిటికి సరిపోతుందని. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ డిజైన్ ఎట్లుందో. ప్యూర్ పెయింట్ వేసి ఇట్లా డిజైన్స్ ఇట్లా నెమలీలు, పక్షులు వేసుకున్నాను నేను. ఇంకా చిన్న చిన్న డిజైన్స్ కూడా ఉంటాయి. అవి కూడా కొనుక్కొని మనం వేసుకోవచ్చు. సో, మస్తు అట్రాక్షన్‌గా అనిపిస్తది. చూడగానే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తది. సో, ఏదైనా గానీ మనం చేసే ప్రతి పనిలో మనకొకటి రెస్పెక్ట్ మరియు పీస్‌నెస్ అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండే విధంగా మనం చేసే ప్రతి పనిలో అదే వెతుకుతాము. సో, ఇది ఫ్రెండ్స్ మన మనసుకు హాయి కలిగే విధంగా ఉంది. నెక్స్ట్ అయిపోయింది కదా ఇప్పుడు. ఒక హాలు, కిచెన్ అలాగే ఈ రూమ్‌లో కూడా సేమ్ ఈ ప్యూర్ కలర్‌కి పెట్టంగా మిగిలింది ఏం చేసామంటే ఇట్లా దీనికి మ్యాచింగ్ అయ్యే విధంగా ప్యూర్ బ్లూ, లైట్ బ్లూ ఈ మిగతా గోడలకన్నిటికి. ఓకే. ఇక నెక్స్ట్ ఏమో మైక్ ప్రాబ్లమ్ అవుతుంది మళ్ళీ. నెక్స్ట్ ఏమో ఇట్లా ఈ సజ్జలకు అలాగే పెట్టినాం కలరు. ఈ సెల్ఫ్‌లోకి కూడా పెట్టేసాము. ఓకే. అక్కడనేమో గ్రీజర్ ఉంది. సో, అది నీళ్ళు వేడి చేసేది. ఓకే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ లోపల సైడు మనకు పట్టిన కలర్ ఎంత, ఏ రూమ్‌లో ఎంత కలర్ పట్టిందనేది పూర్తి ఎక్స్‌ప్లనేషన్ చేశాను ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఈ దీనిలో కలర్ చిన్న అంటే దేవుని గది ఇందులో ఎక్కువ ఏం పట్టదు. దీని గురించి మనం ప్రత్యేకంగా రంగు తీసుకోవాల్సిన అవసరం లేదు. కిచెన్‌కి తీసుకున్నప్పుడే కిచెన్‌కి కూడా కిచెన్‌కి అటాచ్ అయ్యే ఉంటుంది కాబట్టి ఓకే వేస్తే వస్తుంది దేవుని రూమ్‌లో. ఇంకా నెక్స్ట్ బయట కూడా చూపిస్తుంటే కానీ ఇంకా బయట పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇంకా స్టార్ట్ కూడా చేయలేరు. లోపలిది నిన్ననే అయిపోయింది. సో, బయటది కూడా కంప్లీట్ చేసినాక 9 కాలాల అంటే 9 పిల్లల ఇల్లుకు చుట్టూ ఎన్ని లీటర్ల రంక్ అనేది పడుతుంది అనేది అది కూడా వీడియో క్రియేట్ చేసి పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిదీ మనకు అవగాహన అనేది అవసరం ఏ పని చేయాలన్నా. సో, అందుకనే ఇక నుండి ఈ ఛానల్లో అన్లిమిటెడ్ నాలెడ్జ్ అంటే ప్రతి విషయంలో నాలెడ్జ్ పొందే విధంగా ప్రతి విషయంలో మనకు నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మనకు అవసరమైన నాలెడ్జ్ని అంతా నేను ఈ విధంగా వీడియోస్ తీసి నాకు అంటే నేను ప్రత్యక్షంగా అనుభవించి ప్రత్యక్షంగా చూసి తెలుసుకొని ఈ విధంగా వీడియోస్ రూపంలో మీకు అందిస్తాను ఫ్రెండ్స్. దీనివల్ల ఏం ఉపయోగం అంటే మీరు మీ ఇల్లుకి ఎప్పుడైనా పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఏ రూమ్‌లో ఎంత అవసరం పడుతుందనే ఒక అవగాహన ఉంటుంది కాబట్టి అవగాహన ఉంటుందనే ఉద్దేశంతోటి ఈ వీడియో ఇలా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో, ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.